హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నల్గొండలోని సాయి శివ కాలనీలో 110 గజాల వెస్ట్ ఫేజ్ ఇల్లుని మీ ముందుకు తీసుకొచ్చాను. లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ మనకు గ్రానైట్తో చేసిన స్టెప్స్ అండ్ మనకు వచ్చేసి స్లాబ్ ఏరియా కింద ఇలా మనకి ఎలివేషన్ ఉంది. ఇది మనకు వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పాయింట్, దాంతోపాటు మనకి స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్గా కూడా ఉంది. ఇది మనకు వచ్చేసి టైల్తో ఎలివేషన్ చేశారు విత్ రాధాకృష్ణ ఫోటోతో. ఇక్కడ చూడండి, మెయిన్ డోర్ వచ్చేసి పూర్తిగా టేకుతో చేసిన మెయిన్ డోర్ అండి. డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది కార్ పార్కింగ్ కోసం స్పేషియస్గా ప్లేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ముందు. అండ్ దాంతోపాటు వెనక్కి వెళ్ళడానికి మనకు ఒక సందు లాంటి స్పేస్ ఇచ్చారు. అండ్ మనకి చెప్పులు పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్ లాంటివి మనకు కట్టారండి. నెక్స్ట్ లోపల ఎలా ఉందో చూద్దాం. ఓకే, హాల్ అండి. ఇది హాల్లో మనకు 55 ఇంచెస్ వరకు టీవీ అనేది పెట్టుకోవచ్చు. పైన సీలింగ్ మనకి చాలా సింపుల్గా, ఎలాంటి హడావిడి లేకుండా చాలా నీట్గా సింపుల్గా ప్రొవైడ్ చేశారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో మనకి స్లైడింగ్ విండోస్ అనేది ప్రొవైడ్ చేశారండి. దానికి మనకి బార్డర్ కూడా ఇచ్చారు నీట్గా. నెక్స్ట్ వచ్చేసి మనకు రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయి ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకు 6x6 కాట్ అనేది పడుతుందండి. ఇది మనకు వచ్చేసి స్టోరేజ్ కోసం అని చెప్పేసి సెల్ఫ్లు ఇలా కట్టి ఉంచారు. అండ్ పైన ఎలివేషన్ చూసారు, చాలా సింపుల్గా నీట్గా. దానికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనకి వెస్టర్న్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇందులో కూడా మనకి సింగిల్ బెడ్ అనేది పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు స్టోరేజ్ కోసం అనేది సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. మీరు ఫ్యూచర్లో కావాలంటే కబోర్డ్స్ కూడా చేయించుకోవడానికి వీలుగా స్పేషియస్గా సెల్ఫ్లు అనేది ఇచ్చారండి. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ వెనకాలే అంటే తూర్పు భాగంలో మనకు వచ్చేసి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే మనకు వచ్చేసి బోర్ పాయింట్ ఉంది. ఈ బోర్ కూడా మనకు 25/7 ఎలాంటి ప్రాబ్లం లేకుండా, సమ్మర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాటర్ వస్తుందండి. ఇక్కడ మనకు సంపు స్టోరేజ్ కోసం అనేది సంపు ప్రొవైడ్ చేశారు. ఇది చిల్డ్రన్ వాష్రూమ్ ఇండియన్లో ఇచ్చారు. దానిపైన మనకు స్టోరేజ్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి వెళ్దాం. ఇది మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఇది మనకు ఫుల్లీ గ్రానైట్ స్టోన్ యూజ్ చేశారు. నెక్స్ట్ మనకి పైన స్టోరేజ్, ఎన్ని సామాన్లైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ అనేది ఇచ్చారు. సింక్ పక్కనే మనకు పూజ కోసం అని చెప్పేసి 2 సెల్ఫ్ లాగా కట్టారండి. పైన అండ్ కింద 2 సెల్ఫ్ లాగా కట్టారు స్టోరేజ్ కోసం అండ్ పూజ చేసుకోవడానికి. ఇది మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ టేబుల్ పడుతుంది. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక స్లైడింగ్ విండో, దాంతోపాటు మనకు వాష్ బేసిన్ కూడా ఇక్కడే ఇచ్చారండి. దాని పక్కనే మనకు స్టోరేజ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. పైన కూడా మనకి హెవీ స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు. పైన సీలింగ్ మనకు సింపుల్గా నీట్గా ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సరౌండింగ్ ఏరియాస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మెటీరియల్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదండి. వాటర్ కోసం ఆశీర్వాద్ పైప్స్ అండ్ ఎలక్ట్రిసిటీకి ఏమో సుధాకర్ పైప్స్ యూస్ చేశారు. ఈ ఏరియా మనకు వెల్కమ్ నల్గొండకి అతి దగ్గరలో చేరువలో ఉంది అండి. ఇది వాక్యుబుల్ డిస్టెన్స్. చెర్లపల్లి బైపాస్కి మనకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు మిర్యాలగూడ అండ్ సూర్యాపేట వెళ్ళే డివైడర్ రోడ్, పానగల్ కూడా వెళ్ళే రోడ్ అనేది మనకి ఇక్కడ ఉందండి. ఇది వాక్యుబుల్ డిస్టెన్స్, అతి దగ్గరలో ఉంది. మంచి ప్రైమ్ ఏరియా అండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు కింద మీకు బిల్డర్ కమ్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశానండి. మనకు దీని ప్రైస్ వచ్చేసి 50 lakhs అనేది చెప్తున్నారు. స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.